నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా ఏది సాధ్యం కాదు. ఆర్థిక స్థితి కంటే కూడా మానసిక స్థితి చాలా చాలా ప్రధానమైనటువంటిది. గతి లేని సంసారాన్ని మనిషి చేయొచ్చు, కానీ మతి లేని సంసారాన్ని చేయలేడు. మతి అంటే ఏమిటి? నిశ్చలమైనటువంటి ప్రశాంతమైనటువంటి మానసిక స్థితి. ఉన్నదాంతో సర్ది పెట్టుకోవచ్చు. మనిషి కారం మెతుకులు తిని కూడా మనిషి సంతోషంగా ఉండొచ్చు. రోజుకు 50-60 రకాల వంటలు పెట్టుకొని కూడా లేని దాని గురించి ఆలోచించి ఏడ్చేటువంటి వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. కాబట్టి బుద్ధి యొక్క వికాసము, దీని యొక్క నిశ్చలమైనటువంటి స్థితి, ప్రశాంతమైనటువంటి జీవనం చాలా చాలా ప్రధానమైనటువంటిది. దీన్నే మనం మానసిక స్థితి అని అంటున్నాం. ఇక ఈరోజు విషయానికి వస్తే, వివాహం తర్వాత పిల్లలు కలగడం లేదని చాలా మంది దుఃఖిస్తుంటారనమాట. లక్షలు ఖర్చు చేసి పిల్లల్ని IVF సెంటర్ల ద్వారా కంటుంటారు. చాలా సంబరపడిపోతారు, పుత్రుడు కానివ్వండి పుత్రిక కానివ్వండి. అయితే ఈ రోజుల్లో అమ్మాయి అంటే చాలా మంది ఇష్టపడట్లేదు. అబ్బాయి పుడితే స్వీట్లు పంచుతారు, సంబరాలు చేసుకుంటారు. అందుకే చాలా మంది ఆడపిల్లల్ని భ్రూణ హత్య అంటారు. అంటే గర్భంలో ఉండగానే వాళ్లను అబార్ట్ చేయించి ఆ శిశువును చంపేస్తున్నారు. ఇది ఘోరమైనటువంటి అపరాధం, నేరం కూడా. అంటే ధార్మికంగా అలాగే రాజ్యాంగపరంగా కూడా నేరమే. అదే కొడుకు పుడితే విపరీతంగా సంతోషపడిపోతారన్నమాట. అయితే పుత్ర కొంభవీకర అన్నట్టు, పుత్రుడు పుట్టగానే లేదా పుత్రిక పుట్టగానే ఏదో సాధించామని అనుకోవడం అది అవివేకం. పుత్రోత్సాహము లేదా పుత్రికోత్సాహం అనండి. నిజానికి ఎప్పుడు మనం సంతోషపడాలి? వాళ్ళు ఎదిగి వాళ్ళు ఒక స్థితికి చేరుకొని వాళ్ళ జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తూ కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిదండ్రులను సంరక్షిస్తూ తమ సంసారాన్ని తాము చక్కగా నిర్వర్తిస్తూ సమాజానికి హితోధికంగా ఏదైనా చేస్తే అప్పుడు నిజంగా సంతోషించాలి. ఇంత ప్రయోజకులైనటువంటి పిల్లలు నాకు పుట్టారు కదా. పిల్లలు సరిగ్గా లేకపోతే విపరీతమైనటువంటి వేదనకు తల్లిదండ్రులు గురి కావాల్సి వస్తుంది. కృష్ణ భగవానుడు భగవద్గీతను ప్రవచించినటువంటి భగవానుడు సైతం తన కొడుకు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యాడు. కొడుకు తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇది మరి ఎంతమందికి తెలుసో మనకు, నాకైతే తెలియదు. కానీ మనం భాగవతం కానీ అలాగే విష్ణు పురాణంలో చూస్తే దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుందన్నమాట. స్వయాన భగవంతుడు అయినటువంటి కృష్ణుడు, మహావిష్ణువు యొక్క అవతారము అయినటువంటి కృష్ణుడు కుమారుడు చేతిలో చాలాసార్లు భంగపడమే కాకుండా రకరకాల వేదనలకి గురి చేయబడ్డాడు. అతను ఎవరో కాదు, కృష్ణుడు జాంబవతి ఇద్దరికి కలిగినటువంటి సంతానమైనటువంటి సాంబ అనేటువంటి పుత్రుడు. వీడెంత దుర్మార్గుడు అంటే, తల్లిని తన వశం చేసుకొని, తల్లులు చాలా పెద్ద తప్పు చేస్తుంటారండి. పిల్లలు చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం తల్లి. ఎందుకంటే తండ్రి సాధారణంగా ఇంట్లో ఉండడు కాబట్టి ఆడ కానీ మగ కానివ్వండి చాలా రకాలైనటువంటి రహస్యాలను తల్లి దాచేస్తుంది అనమాట. చిన్న తప్పు చేసినప్పుడే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడం, కఠినంగా శిక్షించడం, అది పెద్ద తప్పు అయితే అలా చేయడం వల్ల
వాళ్ళలో మానసికమైనటువంటి ఉన్నతి అనేటువంటిది, ఎదుగుదల అనేటువంటిది కనిపిస్తుంది. విపరీతమైనటువంటి గారవం చేసి పాడు చేస్తారు. ఈ జాంబవతి కూడా అలాగే చేసింది. భర్త మీద ఒత్తిడి తీసుకొచ్చి వాడు అడిగినవన్నీ కూడా ఇచ్చింది. ఆ ఇచ్చిన వాటిని అన్నింటిని కూడా ఈ సాంబ అనేటువంటి కుమారుడు దుర్వినియోగం చేశాడు. వాడి కృష్ణుడు అంటే ఎక్కడ లేనటువంటి అసూయ, ఈర్ష తండ్రి పట్లనే. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేసేటువంటి పిల్లలు ఉన్నారు, రోడ్ల మీద వదిలేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని భయపెట్టి ఉన్న ఆస్తిని లాక్కొని రోడ్ల మీద వదిలేసినటువంటి వాళ్ళు వేలు లక్షల మంది ఉన్నారు. అయితే ఈ సాంబ ఏం చేశాడంటే, తండ్రిని చంపడానికి కృష్ణుడి యొక్క కీర్తిని ఎలాగైనా కానీ తప్పు చేసి చూపించడానికి బాణాసురుడు అనేటువంటి ఒక రాక్షస రాజుతో చేతులు కలిపి, దీని వెనుక ఒక కథ ఉందన్నమాట. అదేమిటంటే, కృష్ణుడి యొక్క సంతానంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వాడు ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడు యొక్క భార్య పేరు రుక్మతి. వీళ్ళిద్దరు కలిగినటువంటి సంతానమే అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుణ్ణి బాణాసురుడి కుమార్తె ఉష ప్రేమిస్తుంది. సరే, ఎలా ప్రేమిస్తుంది, కళలోకి వస్తాడో అదంతా మీకు తెలుసు. అయితే తన చెలికత్తె ఎవరైతే ఉంటారో, తన దగ్గర పనిచేసేటువంటి సఖి స్నేహితురాలు, ఆమె సహాయంతో అనిరుద్ధుణ్ణి కిడ్నాప్ చేస్తుంది. ఆ రోజుల్లో కూడా కిడ్నాప్ చేసేవాళ్ళు అనమాట. ఎత్తుకొచ్చి తన రూమ్లో, తన గదిలో, అంతఃపురంలో ఆయనతో వివాహం చేసుకుంటుంది. వీళ్ళిద్దరు అక్కడ ఉంటారు. ఇది బాణాసురుడికి తెలుస్తుంది. అనిరుద్ధుని తీసుకుపోయి జైల్లో వేస్తాడు, బందీ చేస్తాడు. అది కృష్ణుడికి తెలుస్తుంది. కృష్ణుడు విడిచిపెట్టమంటాడు. విడిచిపెట్టకపోతే యుద్ధాన్ని ప్రకటిస్తారు. అయితే బాణాసురుడు శివభక్తుడు. ఆయనకు ఒక వరం ఉందన్నమాట. ఏంటి? శివుడు స్వయాన ఆయన రాజ్యానికి కాపలాదారుడుగా ఉంటాడు. ఈ బాణాసురుడికి 1000 చేతులు ఉంటాయి. ఈ 1000 చేతులు ఉన్నాయనేటువంటి గర్వము, 1000 ఆయుధాలతోనే ఎవరినైనా జయించగలను అనేటువంటి గర్వం కూడా వీడికి ఉంటుంది. అయితే ఈ సాంబ అనేటువంటి జాంబవతి కుమారుడు బాణాసురుడితో చేతులు కలిపి కృష్ణుడి యొక్క ఆయుధాలన్నిటినీ ఇప్పించుకొని తండ్రి చేత ఆయుధాలన్నీ కూడా స్వీకరించి ఆయుధాలన్నీ కూడా బాణాసురుడికి ఇస్తాడు. సుదర్శన చక్రము, కత్తి, ఇవన్నీ కూడా అవన్నీ దివ్యాస్త్రాలు. ఆ ఆయుధాలన్నిటినీ బాణాసురుడికి ఇచ్చి ఏ విధంగానైనా కృష్ణుణ్ణి సంహరించడమో, చంపివేయడమో, లేక యుద్ధంలో ఓడించి ఆయనకు ఉన్నటువంటి కీర్తిని బుగ్గిపాలు చేయాలని అనుకుంటాడు. ఇలాంటి పిల్లలు ఉంటారు. అందుకే నేను అన్నాను కుమార కొంపవీకర అని. కాబట్టి తండ్రికి నిజమైనటువంటి ఉత్సాహం ఎప్పుడు వస్తుంది? పిల్లలు ప్రయోజకులైతే వస్తుంది. తల్లిదండ్రులను చంపినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ సాంబ అనేవాడు గర్భవతిగా నటిస్తూ మహర్షులైనటువంటి విశ్వామిత్రుడు, దూర్వాసుడు, నారదుడు ఇలాంటి వాళ్ళ ముందుకెళ్ళి పుట్టబోయేటువంటి బిడ్డ ఆడ మగ అని వాళ్ళను అపహాస్యం, హేళన చేయబోతే వాళ్ళ కోపం వచ్చి, నీకు పుట్టబోయేది ముసలం, ఒక వజ్ర సమానమైనటువంటి గద అన్నమాట. అది పుడుతుంది, దానివల్ల మీ వంశం అంతా, యాదవ వంశం సర్వనాశనం అయిపోతుంది. అంటే పిల్లలు ప్రయోజకులైతే ఆ వంశం అభివృద్ధి చెందుతుంది, దానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోతే వంశం కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. అనేక మంది, సాంబానే కాదు, తల్లిదండ్రులను చెరసాలలో, బందీఖానాలో వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చంపిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మగధ రాజైనటువంటి అజాత శత్రువు తన తండ్రి అయినటువంటి బింబిసారుణ్ణి చంపివేశాడు. అజాత శత్రువుని
ఆయన కుమారుడైనటువంటి ఉదయభద్రుడు అనేటువంటి వాడు చంపేశాడు. అలాగే మనం చూస్తే మేవార్ రాజు అయినటువంటి రాణా కుంభ ఇతన్ని ఆయన కుమారుడైనటువంటి ఉదయ్ అనేవాడు చంపేస్తాడు. ఇక జైళ్ళల్లో వేసినటువంటి వాళ్ళైతే లెక్కలేరు అనుకోండి. ఔరంగజేబు అదే పనిచేశాడు, షాజహాన్ అదే పనిచేశాడు. సో ఈ విధంగా పుత్రుడు లేదా పుత్రిక పుట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. వాళ్లను సరిగ్గా పెంచి వాళ్ళు చెడు ప్రభావాలకు లోను కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అయినప్పటికీ లోనవుతుంటారండి. కృష్ణుడు అంతటి వాడికే సాధ్యం కాలేదంటే మీరు నేను ఎంత ఏ పాటి. కాబట్టి చెడు ప్రభావాల జోలికి పోకుండా పిల్లల్ని సంరక్షిస్తూ తల్లిదండ్రులు ఒకే మాట మీద ఉంటూ పిల్లల్ని కేవలం తమ కుటుంబానికే కాదు సమాజానికి కూడా దేశానికి కూడా ఉపయోగపడే విధంగా ప్రయోజకులు అయ్యేటట్టుగా వాళ్ళను తీర్చిదిద్దినప్పుడే అదే నిజమైనటువంటి పుత్రోత్సాహము లేదా పుత్రికోత్సాహం అవుతుంది. నమస్కారం.